మోదుమూడి పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలి అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. ఆదివారం అవనిగడ్డ మండలం మోదుమూడిలో ఎంపీ యూపీ స్కూల్ శతాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనం తామ ఈ గ్రామానికి ప్రాచీన చరిత్ర ఉంది అని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగి ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాలలో మళ్లీ విద్యార్థుల సంఖ్య పెంచి పూర్వ వైభవం తేవాల్సిన బాధ్యత గ్రామ పెద్దలపై, పూర్వ విద్యార్థులపై ఉంది అని తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నిర్మించిన శతాబ్ది స్తూపాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బచ్చు, బేబీ, ఎంపీటీసీ కటికల వసంత్, ఎంఈఓ అన్నపరెడ్డి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అందువల్ల పిల్లల్ని బాగా మనం చదివించాలి, పిల్లల్ని ప్రయోజకం చేయాలి, పిల్లల్ని ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళేలాగా ప్రోత్సహించాలి. అలా చేసినప్పుడే మనకు ఆర్థిక పరిస్థితి మెరుగైద్ది, సమాజంలో మన యొక్క గౌరవం కూడా మనకి లభిస్తున్న విషయం ప్రతి ఒక్కరూ మనం గమనించాల్సిన వస్తుంది. 100 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల పెట్టాలంటే చిన్నగా అయిన పరిస్థితి కాదు. ఎందుకంటే చరిత్ర అంతా మనకు తెలియదు అనుకోండి. ఆ రోజులు ఇది మోదుబారి గ్రామం కనుక ఇక్కడ ఎవరో దాతలు ముందుకు వస్తే అది సాధ్యమైంది. అంటే వాళ్ళలాగా హై స్కూల్స్ మనం ఇచ్చే పరిస్థితులు లేవు. ఆ రోజులు హై స్కూల్ ఇవ్వాలంటే దానికి కొంత భూమిని ఇవ్వాలి. అవనగడ్డ హై స్కూల్ పెడితే దానికి ఎవరో దాత వచ్చి అక్కడ భూమి ఇస్తే తప్ప హై స్కూల్ ఇచ్చే పరిస్థితి. అలాగే గతంలో కూడా ఇక్కడ పరిస్థితి ఉండేది. అయితే ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని మార్చి 60 మంది పిల్లలున్న చోట ప్రతి చోటగా హై స్కూల్ ఇవ్వాలని చెప్పని ఇవాళ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాలు అవుతుంది. ఆ సందర్భంలో నాకు ఎంఈఓ నా దగ్గరికి వచ్చి, సార్ అశ్రాపాలం హై స్కూల్ చేస్తూనే ఉన్నారు, ఇది మోదుబడి ఎందుకు చేయట్లేదే అన్న. మోదుబడిలో ఇవాళ 30 స్ట్రెంత్ అండి, 60 మంది లేరు అని చెప్పన్నారు. అదేంటే నేను అంత పూర్వం ప్రతి సంవత్సరం ఇక్కడ వెంకటేశ్వర గారు ఎకనామిక్స్ వార్షికోత్సవం ఇచ్చాను కదా, దాదాపు 200-250 మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఏమైపోయినట్టు ఇదంతా అని చెప్పాను. అంటే నా పొరలు అంటే 5 సంవత్సరాల క్రితం వరకు ఉంది తప్ప 5 సంవత్సరాల్లో మళ్ళీ ఇక్కడ ఏ మార్పులు జరిగాయో నాకు తెలియదు. ఆ తర్వాత ఏంటంటే 5 సంవత్సరాల పూర్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఇక్కడ వార్షికోత్సవాలకు వస్తూ ఉండేవాడిని, అదేదో స్కూల్ భవనాలు ప్రారంభోత్సవాలకు వస్తూ ఉండేవాడిని. అంచేత ఈ స్కూల్ ఎంత బాగా నడుస్తుందో బాగా తెలుసు. అలాగే మేస్టర్గా స్కౌట్ కూడా ఇక్కడ పెట్టారు, పిల్లల్ని ఎంతో క్రమశిక్షణాయుతంగా తయారు చేశారు. అలాగే అనేక కళారూపాల్లో కూడా వీళ్ళు అద్వితీయులు. ఆ రోజున విష్ణుప్రసాద్ రాసిన దివి వైభవం అని చెప్పే ఒక కోలాట సంబంధమైన ఒక నృత్యరూపం జిల్లా స్థాయిలో కూడా ఆ రోజున ప్రదర్శించబడింది. ఆ రకంగా అంటే అన్ని రంగాల్లో